జరుగుతాయి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు షెడ్యూల్ ప్రకటిస్తా, తర్వాత ఓ వారం రోజుల్లోపు నోటిఫికేషన్ ఇస్తా, నోటిఫికేషన్ ఇచ్చిన 21 రోజుల్లో ఎన్నికలు జరిగిపోతాయి. మాక్సిమం వచ్చే నెల ఈ పాటికి ఎలక్షన్ జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఓటర్ల మధ్యన సమన్వయం అంటే ఒక ఓటు ఇంకొక ఓటుకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈ టైం సరిపోతుందా? సైకలాజికల్ గా ఇందాక చెప్పారు మన బీజేపీ మిత్రులును జనసేన మిత్రులు కూడా ఇక్కడ అది చేస్తున్నాం కింద అన్నటువంటి ఇది సమన్వయం కుదురుతుంది అది ఓటర్ల మధ్యన. సీతారాం గారు, ఓటర్ల మధ్య సమన్వయం యాక్చువల్గా ఎట్లుంటుందంటేనండి, నాయకుడు ఇప్పుడు నిన్నటి వరకు ఒక రకమైన విమర్శలు చేసుకుని ఇవాళ ఓటర్ ట్రాన్స్ఫర్ కావాలంటే కష్టం. మీరు గతంలో యూపీలో కనుక చూసుకుంటే ఏమైందంటే, ఒకసారి అఖిలేష్ యాదవ్ గారును మాయావతి గారు వాళ్ళు భర్త శత్రువులు అక్కడ యూపీలో, తర్వాత వాళ్ళు కలిశారు. కానీ ఓటర్ కింద ఓటర్ ట్రాన్స్ఫర్ కాలా వాళ్ళకి. అందరు ఎక్స్పెక్ట్ చేశారు, ఏమనుకున్నారంటే ఆయన రారు, యోగి గారికి కష్టము, ఈసారి బీఎస్పీలోను ఎస్పీ కలిసిపోయినాయి కాబట్టి వాళ్ళు వచ్చేస్తారనుకున్నారు. కానీ కింద లెవెల్లో ఓటర్లు ట్రాన్స్ఫర్ కాలా. ఎందుకు కాలేదంటే కారణం ఏంటంటే, నాయకులు కలిసినంత మాత్రాన ఓటర్లు కలుస్తారు అనుకోవడం మన భ్రమ. ఎందుకంటే ఈ గ్రౌండ్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఇన్ని రోజులు ఒకళ్ళనొకళ్ళు దూషించుకుని ఒకసారి మారాలి అంటే కనుక జరిగే పని కాదు, టైం పడుతుంది, దానికి అంత ఈజీ కాదు అని నా ఒపీనియన్. ఎందుకంటే గతంలో ఆల్రెడీ మనం యూపీలో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నా. రైట్. సుందరాం శర్మ గారు వస్తున్నాండి, ఒక్క నిమిషం. సుందరాం శర్మ గారు, ఇవాళ 175 అనౌన్స్ చేస్తున్నారు. ఇందాక అన్నట్టుగానే సీట్లకు సంబంధించి ఇంతమందిని అనౌన్స్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది ఎందుకని కసరత్తు? సాయి గారు, ఇవాళ సీట్ల విషయంలో చెప్పే ముందు మా మిత్రులు వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారంటే, ఇక్కడ వాళ్ళని వీళ్ళని మార్చారు అని చెప్పని ఇదన్నీ కూడా నేను మరి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి యొక్క గవర్నమెంట్ బాగా ఉందని ఆయన కూడా అనుకుంటున్నారు కాబట్టి. కానీ అంత అనుకునేటువంటి ఆయన కూడా దరిదాపుగా 30 మందికో ఎంతమందికో టికెట్లు తీశారు. కొంతమంది మంత్రులది మార్చడాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అది ఒక సామాన్య ప్రక్రియ. దానికిను అడ్మినిస్ట్రేషన్ తోటి సంబంధం లేదు. అక్కడ ఎప్పుడైనా సరే ఇంతకు ముందు ఉన్నటువంటి అభ్యర్థులు చౌహాన్ గారిని ముఖ్యమంత్రి నుంచి తీసేసి ఆయన స్పీకర్ చేసి వాడు పార్లమెంట్ కి పంపిస్తున్నారు అక్కడ మధ్యప్రదేశ్. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పార్టీలు చేసేటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో రేపు ముందుకు వచ్చేది ఏంటంటే సామాజిక సమతూకం, సోషల్ జస్టిస్, సామాజిక సమీకరణాలు ఏమండి, ఇవి డెఫినెట్ గా ముందుకు వస్తాయి. ఇవి ముందుకు వచ్చేటప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 128 సీట్లు అనౌన్స్ చేసేశారు. సరే, మన భారతీయ జనతా పార్టీలను లేకపోతే జనసేన నేను పెద్దగా మాట్లాడాల, ఎందుకంటే చంద్రబాబు గారు ఎవరికి ఇస్తారో వాళ్ళకే వస్తాయి అక్కడ సీట్లు. అదేం పెద్దగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని మూలకంగానే వాళ్ళ భారతీయ జనతా పార్టీలో కొంతమంది లెటర్స్ కూడా రాసినటువంటిది కూడా మనం చూసాం. నిజంగా కూడా సెంట్రల్ విజయవాడ సెంట్రల్ ఇంతకుముందు గెలిచారు, దానికి ఒక చరిత్ర ఉంది. కానీ వెస్ట్ ఎక్కడ ఉంది? లేదు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారట, కానీ మన ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదని ఆయన చెప్తున్నాడు. కానీ ఆ ఈనాడులో వస్తుంది, ఆంధ్రజ్యోతిలో వస్తుంది. శ్రీకాకుళంలో ఎవరు పోటీ చేస్తారు బీజేపీ తరఫునని ఆ పేపర్లలో వస్తుంది, ఈనాడులో వస్తుంది, లేకపోతే ఇంకో పేపర్లో వస్తుంది తప్ప పాపం పార్టీ వాళ్ళకి తెలియదు. ఇది పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి నేను బీజేపీ గురించి జనసేన మాట్లాడాల. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 128 సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది. నేనేమడుగుతున్నానంటే, వాళ్ళ ఈనాడు పేపర్లో రాశారు సామాజిక సమతూకం ఎన్నో 1.03 కోట్ల మందితోటి విశ్లేషణ చేసి వాళ్ళందరితోటి ఇచ్చేసి సర్వేలు చేసి పెట్టాము అని చెప్పండి. చివరికి ఎవరిని పెట్టాడు ఈయన? ఇవాళ రోజున సోషల్ జస్టిస్, ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ మేము అడుగుతున్నాం. ఇవాళ రోజున ఆయన ఇచ్చింది